గూడూరు చీకట్లు మగ్గిపోతోంది. రాత్రి అయితే వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అన్ని ప్రాంతాల్లో దీపాలు వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అని ప్రజలు అంటున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా అన్ని వీధి దీపాలు వెలుగుతాయనే ఆశల్లో ప్రజలున్నారు. ఇకనైనా పురపాలక అధికారులు వీధి దీపాలు వెలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గూడూరు పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పుర అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటైన వీధుల్లో చాలా కాలం నుండి వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి 7 గంటలు దాటితే ప్రధాన రహదారుల్లో సైతం చీకట్లు అలుముకుంటున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. ఆ ప్రాంతంలో పాదాచారులు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. రాత్రి వేళల్లో దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ డిపో పరిసర ప్రాంతాల వారు వాపోతున్నారు. ఇక బజారు వీధి, సాయినగర్, సొసైటీ, మాలవ్య నగర్, నరసింగరావుపేట, దూర్జట్ నగర్, బన్హీ సాహెబ్పేట, జానకిరాంపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలకు దీపాలున్నా వెలగడం లేదు. సరస్వతి శిశు మందిరం పాఠశాల దగ్గర వీధి దీపం చాలా రోజులుగా వెలగడం లేదని ఆ ప్రాంత ప్రజలు సోషల్ మీడియాలో పురపాలక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వీధి దీపాలు లేని కారణంగా వీధుల్లో వెళ్తుంటే కుక్కల బెడద తీవ్రంగా ఉంటుందన్నారు. పాదాచారులు, ద్విచక్ర వాహన చోదకులు పడరాని పాటలు పడుతున్నారు. చిమ్మ చీకట్లలో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై ఆర్టీసీ డిఎంను శివాబి న్యూస్ ప్రశ్నించగా వీధి దీపాలు వేశామని చెబుతూ మాట్లాడేందుకు నిరాకరించారు. అలాగే పురపాలక కమిషనర్ కూడా మాట్లాడేందుకు నిరాకరించి వీధి దీపాలు వేయిస్తామని తెలిపారు. ఇకనైనా ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ స్పందించి గూడూరులో వెలుగులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై స్థానిక నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ డిపో తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదన్నారు. డిపో ప్రాంతంలో కూడా చీకట్లు అలుముకుంటున్నాయని తెలిపారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా దీపాలు వేయించలేదని వారు వివరించారు. బస్టాండ్లో ప్రయాణికులకు సౌకర్యాలు అనేటివి పూర్తిగా కనుమరుగైపోయినాయి. అసలు ఇప్పుడు వచ్చిన డిపో మేనేజర్ అయితే వాటి గురించి అవగాహన లేదో లేకపోతే చేయకూడదు అనుకున్నాడో సౌకర్యాలు అనేది ప్రజల్లో ఒక అపోహగా తయారైపోయింది. ప్రయాణికులు దిగితే ఆడ తగినన్ని బాత్రూమ్లు కానీ లైటింగ్స్ అయితే పూర్తిగా లేవు. చీకట్లో కూర్చొని ఉండాలి. కానిస్టేబుల్, పోలీసు వాళ్ళు వచ్చి అయ్యా మీరెవరు ఏంది అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. కనీసం అక్కడ చెప్పేదానికి స్టాఫ్ కూడా ఉండరు. అయ్యా బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు, బస్సు రాలేదు, ఒక అర్ధ గంటలో వస్తుంది, లేదు బస్సు క్యాన్సిల్ అయింది అనే విధంగా చెప్పేవాళ్ళు కూడా లేరు. దానికి సంబంధించి లైట్లు పూర్తిగా సంగమం థియేటర్ వరకు లైటింగే ఉండదు, అంధకారంలో ఉంటుంది. బస్సు ఏ బస్సు అనేది కూడా దగ్గరకు వస్తే బస్సు లైటింగ్స్ ని బట్టి అసలు ఏ బస్సు అనేది కూడా మనకు అర్థం కాదు. ఆ డ్రైవర్ దయాదర్శన్ల మీద ఆపి అలా నూరు అని చెప్తే ఎక్కాల్సిందే మనం, లేకపోతే ఆ బస్సు కాడ లేదు, ఆడే పడుకొని ఉండాలి అంతే. ఆ దొంగలతో కాపురం చేయాలి. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎంతసేపు నుంచి కూర్చో ఉన్నారు, మీ బస్సు ఎన్ని గంటలకి, బస్సు రావడం, పోలీసులే బస్సును చూపించడం, ప్రయాణికులను ఎక్కడం అని జరుగుతుంది. కానీ గూడూరులో అటువంటి సౌకర్యాలు ఏమి లేవు. కనీసం వాళ్ళు షుగర్ పేషెంట్లు పాసుకు పోవాలన్నా, ఏదైనా అర్జెంటుకి పోవాలన్నా, మహిళలు అక్కడ అనుకూలమైన పరిస్థితులు, బాత్రూమ్లు కానీ అనుకూలమైన కనీసం వాటర్ ఫెసిలిటీ కాదు. అసలు భోజనాలు లేవండి. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే టీ అంగడి లేదు, భోజనాలు లేవు, టిఫిన్ సెంటర్ లేదు. అక్కడి నుంచి రావాలంటే రైల్వే స్టేషన్కి రావాలి. అర్ధరాత్రి అయినా కానీ మళ్ళీ 20 రూపాయలు సర్వీస్ ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు పాత బస్టాండ్కి వచ్చి భోజనం చేసి టిఫిన్ చేసి తీసుకెళ్లాల్సింది తప్పితే హాస్పిటల్కి అయినా కానీ అక్కడి నుంచి చీకట్లో తడుముకుంటూ రావాల్సిందే. చుట్టూ ఆ విషసర్పాల మధ్య, ఆర్టీసీ డిపోలో ఉన్న విషసర్పాల మధ్య ప్రయాణికులు బిక్కుమని కాలం గడుపుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి లైటింగ్స్ మరుగుదొడ్లు వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని. పేరు శ్రీనివాసులు, గూడూరు మాయి బజార్ మాది. గూడూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే పూర్తి స్థాయిలో లైట్లు అనేది వెలగట్లేదు అనేది. అట్లాగే బస్టాండ్ సర్కిల్లో, బస్టాండ్ కోడల ప్రాంతాల్లో కూడా పెద్ద స్తంభాల్లో సగానికి పైగా లైట్లు వెలగట్లేదు. మరి దీనివల్ల అసౌకర్యానికి గురవుతున్నటువంటి ప్రజలు చాలామంది గూడూరు నగరంలో ఉన్నారు. అలాగే కోటి సెంటర్ నుండి ఆ రూటు, చెన్నూరు రూటు వెళ్ళే ఆ ప్రాంతం చెన్నూరు వరకు కూడా ఎక్కడ కూడా ఒక స్తంభానికి కూడా లైట్లు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాగే గాంధీనగర్ రూట్ కావచ్చు, టౌన్లో కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పేరుకు మాత్రమే స్తంభాలు ఉన్నాయి.
ఆ స్తంభాలకు ఉన్నటువంటి లైట్లు పనిచేస్తున్నాయా లేదనేటివి ఈరోజు అధికారులు చూడడం లేదు. అంటే తక్షణమే మున్సిపాలిటీ అధికారులు, కమిషనర్ గారు వెంటనే స్పందించి గూడూరు పరిసర ప్రాంతాల్లో అట్లాగే గూడూరు టౌన్లో ఉన్నటువంటి తిరుపతి జిల్లా గూడూరు మండలం గూడూరు టౌన్. నా పేరు జోగి శివకుమారు. కానీ ఈరోజు గూడూరు పట్టణంలో కూడా మరీ ఘోరమైన వీధుల్లో లైట్లు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలు. కానీ ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే మన టిక్కో ఇల్లు కాడ మన గాంధీనగర్ నుంచి కానీ అదే గూడూరు పట్టణం నుంచి కోర్టు సెంటర్ నుంచి కూడా టిక్కో పోవాలా. ఆ నుంచి మొత్తగా ముసుగు పోతుంటే ఆ చీకట్లో పోయే స్కూటరిస్టులు కానీ ఆటోయిస్టులు కానీ ఆ యొక్క చీకట్లో పోయే వాళ్ళు కూడా రహదారిలో నడిచే వాళ్ళు కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. ఎన్ని కూడా కారణం ఏంటంటే లైట్లు లేని దానివల్ల. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ యొక్క యూత్ అనేది తయారయ్యి ఈ ఈది లైట్లు లేని వల్ల వచ్చే వాళ్ళని కూడా ఏదో అవసరంగా కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఆడగాదు ఎట్లంటే టౌన్ దగ్గర ఉంటే యామలపాలెం మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఆ ఏరియాలో కూడా లైట్లు లేని వల్ల ఈ పొరికి బ్యాచ్ తాగుబోతులు అనేవాళ్ళు ఈ బాటిల్ ఎత్తుకొని ఆ పొలాల్లో తాగి ఎక్కట్టేసేది. ఆ విధంగా ఎన్నో దగ్గరలో కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.